హలో, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పస్కా పండుగ ఇప్పుడు చాలా త్వరలో వచ్చుచున్నది. అయితే పస్కాను ఆచరించుటకు మనం తప్పక చేయవలసినది ఏమిటి? పాత నిబంధన సమయంలో సున్నతి పొందని వారు పస్కాను ఆచరించుటకు అర్హత కలిగి ఉండరు. అయితే కృత నిబంధన సమయంలో బాప్తిస్ము పొందని వారు పస్కాను ఆచరించుటకు అర్హత కలిగి ఉందురా? కాబట్టి ఈరోజు మనం బాప్తిసములో ఏ విధమైన అర్థం కలిగినదో అధ్యయనం చేయబోచున్నాము. నిజమే, బాప్తిసం అనేది పాపక్షమాపణ మరియు రక్షణ యొక్క వాగ్దానం కలిగినదని మనందరికీ తెలుసు. బాప్తిసము పాపక్షమాపణ మరియు రక్షణ కలిగినందున సాధ్యమైనంత త్వరగా బాప్తిసం పొందడం ఉత్తమం కదా. కాబట్టి దేవుని సంఘము ప్రజలకు త్వరగా బాప్తిసం ఇస్తుంది. ఏమైనా బబులోను సంఘాలు ప్రజలకు 6 నెలలు లేదా 1 సంవత్సరం తర్వాత బాప్తిసం ఇస్తుంది. వారు బాప్తిసము పొందబడగలిగే వరకు వారు అనేక విషయాలను అధ్యయనం చేయాలి, మరి కొన్ని కోర్సులను పూర్తి చేయాలి. ఏమైనా బాప్తిస్మం అన్నది ఆలస్యము చేయకుండా వెంటనే చేపట్టబడవలసిన దేవుని యొక్క నియమాలలో ఇది ఒకటి. ఉదాహరణకు, ఒక రోగిని ఒక ఆసుపత్రిలోని అత్యవసర గదికి తీసుకొచ్చారనుకోండి. డాక్టర్ ఆ వైద్యుడిని పరిశీలించి, నేను ఈ రోగిని 1 సంవత్సరం పాటు పరిశీలించి తర్వాత చికిత్స మొదలు పెడతాను అని చెప్పినట్లయితే ఎలా ఉంటుంది? అది అర్థవంతంగా ఉంటుందా? ఒక అత్యవసరమైన రోగికి డాక్టర్ అత్యవసరమైన జాగ్రత్తలు తీసుకోవలెను. బాప్తిసము ఒక అత్యవసరమైన చికిత్స వంటిది. కాబట్టి మన దేవుని సంఘము బాప్తిసము పొందాలనుకున్న వారికి వెంటనే బాప్తిసము ఇస్తుంది, ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథపు యొక్క బోధన. కాబట్టి ఈరోజు రండి, బాప్తిసం ఎందుకు త్వరగా పొందవలెను పరిశుద్ధ గ్రంథం ద్వారా కారణమును అధ్యయనం చేద్దాం. రండి, రోమా 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. దాని అంతం ఏమిటి? ఇప్పుడు పాపము నుండి విమోచింపబడ్డారు, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. రండి, 23వ వచనం చూద్దాం. ఏలైనగా పాపము వలన వచ్చే జీతం మరణము. పాపం యొక్క జీతం అనగా ఒక న్యాయాధిపతి పాపం యొక్క తీవ్రతను పరిశీలించిన తర్వాత అతడు ఆ పాపమును బట్టి తీసుకునే ఒక నిర్ణయము. ఒక మనిషి ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే అతనికి $300 జరిమానా విధింపబడవచ్చు. ఒక మనిషి ఒక దారుణమైన దొంగతనానికి పాల్పడినట్లయితే అతడు 10 సంవత్సరాల శిక్షకు గురి కావచ్చు. కాబట్టి భిన్నమైన పాపాల కొరకు భిన్నమైన శిక్షలు ఉన్నాయి. కానీ మన కొరకు, మన పాపముల వల్ల మనం మరణ శిక్షకు పాత్రులమై ఉంటుంది. అయితే మన పాపాలు ఏమాత్రం చిన్నవి కావు, అవి చాలా పెద్దవి. మనం మరణ శిక్షకు పాత్రులమై ఉంటుంది కనుక మనం క్షమించబడలేని పాపములు చేశామని గ్రహించవచ్చు. మరణ శిక్షకు యోగ్యమైన ఈ తీవ్రమైన పాపాలను ప్రధానమైన నేరాలని చెప్పవచ్చు. సాధారణంగా మరణ శిక్షకు గురైన ప్రజలను మనం మరణ పంక్తిలో ఉన్న ఖైదీలని పిలుస్తాం. మరణ పంక్తిలో ఉన్న ఖైదీలకు వారి యొక్క మరణ శిక్ష ఎప్పుడు అమలవుతుందో వారికి తెలియదు. అది ఈ రోజైనా లేక రేపైనా లేక 1 నెల తర్వాతైనా కావచ్చు. ప్రధాన నేరాలను చేసిన దేవుని యొక్క పిల్లలకు వారి యొక్క మరణ శిక్ష ఎప్పుడు అమలవుతుందో వారికి తెలియదు. మన పాపములకు క్షమాపణ ఇచ్చే ఒక మార్గం ఉండినట్లయితే సాధ్యమైనంత త్వరగా దేవుడు ఆ మార్గం ద్వారా మనం రక్షించాలని అనుకుంటారు కదా. కాబట్టి మనం ప్రజలకు ఆలస్యం చేయకుండా బాప్తిసము ఇప్పించవలను. ఎందుకనగా ఆత్మిక మరణ శిక్ష ఎప్పుడు విధింపబడునో మనకు తెలియదు. సాధ్యమైనంత త్వరగా ప్రజలు బాప్తిసము పొంది పాపక్షమాపణను పొందాలని కోరే దేవుని యొక్క ప్రేమను బాప్తిసం యొక్క వేడుక కలిగి ఉంటుంది. రండి, సామెతలు 27వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రేపటి దినము గూర్చి అతిశయపడకుము. రేపటి దినం గురించి మనం ఎందుకని అతిశయపడకూడదు? ఆత్మికంగా మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? మన శిక్ష కేవలం ఒక జరిమానాతో క్షమించబడలేని పాపులము మనము. మన పాపముల యొక్క జీతము మరణమని వ్రాయబడి ఉన్నది. మరణ పంక్తిలో ఉన్న వారికి రేపు అనే విషయం ఉండదు. మరణశిక్ష ఈ రోజే అమలు అయినట్లయితే ప్రతిదీ ఈ రోజే ముగిస్తుంది.
తాము నీతిమంతులు అన్నట్లుగా జీవిస్తున్న ప్రజలు వారు పాపులు అనే సంగతి మరిచిపోచున్నారు. వారు నేను 3 లేదా 6 నెలల తర్వాత బాప్తిసము పొందెదను, లేక ఇంకా అధ్యయనం చేసిన కొంతకాలం తర్వాత పొందెదను అని అనవచ్చు. ఏమైనా పరలోకంలో ప్రధాన నేరాలైన ఘోర పాపములు చేసిన తర్వాత మనం ఈ భూమిపైకి త్రోసివేయబడిన దేవదూతలమని మనం గ్రహించినట్లయితే రేపటి దినం గురించి మనం ఎన్నటికీ అతిశయపడము. 결단코 내일을 우리는 장담할 수가 없습니다. 이래서 우리 하나님께서 అందుకనే సామెతలు 27వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది, రేపటి దినం గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. 알 수 없더라고 했습니다. 자, 이 ఇక్కడ ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని సెలవిస్తుంది. లూకా స్వార్త 12వ అధ్యాయంలో యేసు మనకి ఇలాంటి బోధనే ఇచ్చుచున్నారు. రండి లూకా 12వ అధ్యాయం 16వ వచనం వద్దకు మలుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి రేపటి దినం గురించి అతిశయపడలేని ఒక పరలోక పాపి అయినప్పటికీ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి తనకు సమకూర్చబడినందున సుఖించుదుము అని తనలో తాను తలంచుకోవటం మనం చూడవచ్చు. అప్పుడు దేవుడు అతనితో, వెర్రివాడా, నీవెవడువో నీవు గ్రహించటం లేదు అని చెప్పాను. దేవుడు పరలోకం నుండి ఆజ్ఞ ఇచ్చిన వెంటనే శిక్ష అప్పటికప్పుడే అమలు అవుతుంది. ఆ దినము ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. ఆ దినం ఈ రోజైనా, 1 గంట తర్వాతైనా, లేక 10 నిమిషాల తర్వాతైనా కావచ్చు. కానీ ఆ ధనవంతుడు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నాకు సమకూర్చబడి ఉన్నది, సుఖించెదను, తినేదను, త్రాగేదనని తలంచాడు. మరణ శిక్షకు యోగ్యమయ్యేలా పరలోకంలో ఘోర పాపం చేశాడని అతడు గ్రహించకుండా అతడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా సురక్షితంగా జీవించునని తలంచాడు. ఏమైనా దేవుడు నీవు రేపటి దినం గురించి అతిశయించగల వ్యక్తివి కాదు, నీ గురించి నీవు తెలుసుకున్నట్లయితే ఎలా అని సెలవిస్తున్నారు. కాబట్టి కొన్ని మార్లు తన భర్త ఉదయకాలమున ఉద్యోగానికి వెళ్తుండగా అతని భార్య బాయ్ అని చెప్పినా పనికి వెళ్ళు మార్గంలో అతనికి ఒక కారు ప్రమాదం జరగవచ్చు. ఒక్కసారి ఒక సబ్వే రైలులో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. మరి ప్రజలు ఊపిరాడకుండానే లేక ఆ అగ్ని వల్ల కాలిపోయి మరణించారు. ఎందుకనగా వారు ఆ రైలు నుండి బయటకు రాలేకపోయారు. అలాంటి దారుణమైన ప్రమాదాన్ని ఎవరు ఊహించలేకపోయారు. అందువల్ల దేవుడు రేపటి దినము గురించి అతిశయపడకూడని చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తల యొక్క వ్రాతలలో ప్రజలు బాప్తిసమును 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు ఆలస్యం చేశారని ఏ సందర్భాన్ని మనం కనుక్కోలేము. ప్రతి ఒక్కరూ వెంటనే బాప్తిసము పొందారు. రండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం వద్దకు వెళ్దాం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమెక ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్తన యెషయా గ్రంథం చదువుచుండెను. ఆ వ్యక్తి లేఖనాలను చదవటం చూసి ఫిలిప్పు అతని దగ్గరికి వెళ్ళి, ఇక్కడ యెషయా ప్రవక్త ఏమి మాట్లాడుచున్నారో మీరు గ్రహించారా అని అడిగారు. అప్పుడు ఆ నపుంసకుడు, ఎవరైనా వివరించని ఎడల నేనెలా గ్రహించగలను అని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనము గురించి మరియు యేసు గురించిన అన్ని వివరాలను తెలియజేశాడు. రండి ఫిలిప్పు అతనికి వాటిని వివరించిన తర్వాత ఏమి జరిగినో చూద్దాం. 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి
이에 명하여 병거를 రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ఇక్కడ నమోదు చేయబడిన ప్రకారం 간닥에 ఈ ఐథియోపియుల నపుంసకుడు ఐథియోపియుల రాణిన కందాకి కింద మంత్రి అయి ఆమెక ధనాగారం అంతటి మీద అధికారి అయి ఉండెను. 좀 표현으로 본다. ఆధునిక పదాలలో అతడు ఒక దేశం యొక్క ఆర్థిక మంత్రిగా సూచింపబడను. 그런 사람 ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి మార్గంలోనే బాప్తిసం తీసుకోవటం సులభమైన విషయం కాదు. ఎందుకనగా అక్కడ సంచరించే ప్రజలు ఆయనను చూడవచ్చు. 저기 뭐 అతడు 어디 좋은 రండి ఒక మంచి స్థలానికి, 가서 거기서 ఒక శుభ్రమైన స్థలానికి వెళుదాం, అక్కడ నేను బాప్తిసం పొందాలనుకుంటున్నాను అని చెప్పగలిగేవారు. దేవుడు ఆ నపుంసకుని రక్షించుటకు ఎంతో ఆతృతగా ఉండెను. కాబట్టి దేవుడు ఏమి చేసెను? 간닥에 내시의 마음을 దేవుడు అతని మనసును మార్చెను. తద్వారా అతడు వెంటనే బాప్తిసము పొందగలిగాను. ఆత్మిక దృక్కోణం నుండి చూసినట్లయితే ఆ నపుంసకుడు ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ఒక అత్యవసరమైన రోగి. క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న రోగులను మనం నిర్లక్షించకూడదు, లేక చికిత్సను వదిలివేయకూడదు. కందాకే యొక్క ఆ నపుంసకుడిని రక్షించుటకు పరిశుద్ధాత్మ అతని ప్రేరేపించును. కాబట్టి ఈ విధంగా దేవుడు అతనికి ఒక సానుకూలమైన హృదయాన్ని ఇచ్చెను. మరియు మార్గంలో ప్రయాణిస్తుండగా వారు నీటిని చూసినందువల్ల ఫిలిప్పు ఆ నపుంసకుడికి బాప్తిసం ఇచ్చి నీటి నుండి బయటకు వచ్చారు. ఫిలిప్ అతనికి బాప్తిసం ఎలా ఇచ్చెను? అతడు బాప్తిసమును 3 లేదా 6 లేదా 7 నెలలు లేదా 1 సంవత్సరం ఆలస్యం చేశాడా? బాప్తిసమును ఆలస్యం చేయడం దేవుని చిత్తం ఏమాత్రం కాదని మనం గుర్తించవలెను. ఆత్మికంగా బాప్తిసం అనేది ఒక తీవ్రమైన అత్యవసరమైన విషయం. 이 침례 ప్రజలు బాప్తిసము పొందితేనే గాని వారు పాపం యొక్క భారమును తీసివేయలేరు. వారు పాప భారమును తీసివేస్తేనే గాని 영원한 వారు నరక అగ్నిలో యుగ యుగాలు నిత్య శిక్షకు పాత్రులు అవుతారు. 그 사람과 함께하게 될 것이니까. కాబట్టి దేవుడు మనలను వెంటనే బాప్తిసము పొందుడని ఆజ్ఞాపించినది మన రక్షణ నిమిత్తమే కదా. 속이는 కాబట్టి ఆయన ఆజ్ఞలలో దేవుని ప్రేమ కలిగి ఉన్నది. రండి అపోస్తుల కార్యములలో 10వ అధ్యాయం 48వ వచనంలో కొనసాగిస్తూ చదువుదాం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలనని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. 청하더라고 했습니다. ఇది పేతురు కొర్నేలికి మరియు అతని బంధువులకు బాప్తిసం ఇచ్చిన దృశ్యము. 침례주는 그 장면이 되겠습니다. రండి పేతురు వారికెలా బాప్తిసం ఇచ్చారో 40వ వచనంలో చూద్దాం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలనని మాకు ఆజ్ఞాపించాను. ఆయనందు విశ్వాసముంచి వాడేవాడు వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నారనను. ఈ విధంగా అపోస్తలుడైన పేతురు కొర్నేలికి మరియు అతని కుటుంబానికి యేసు గురించి సాక్ష్యమిచ్చాను. 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్ము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో కొర్నేలి కుటుంబం అంతా కలిసి ఎలా వెంటనే బాప్తిసము పొందినో మనం చూడవచ్చు. 찾아볼 수 있겠습니다. కందాకే యొక్క నపుంసకుడు మరియు ఫిలిప్ ఒకరికొకరు మొదటిసారి కలుసుకున్నట్లుగానే ఇక్కడ కొర్నేలి మరియు పేతురు ఒకరికొకరు మొదటిసారి కలుసుకున్నారు. 사람들입니다. వారందరూ ఒకరినొకరు మొదటిసారి కలుసుకున్నను. 역시 이렇게 పరిశుద్ధాత్మ కార్యము ద్వారా దేవుడు వారిని 께서 వెంటనే బాప్తిస్ము పొందేలా అనుమతించారు. 이렇게 허락해 주셨습니다. మరణ శిక్షకు అర్హులయ్యే తమ పాపములను ప్రజలు ఎప్పుడు మోయట వలన 달고 다니기 때문에 సాధ్యమైనంత త్వరగా మనం ఏమీ చేయనట్లయితే వారందరూ మరణించేందుకు నిర్దేశింపబడుదురు. 학업을 다투는 ఈ ప్రపంచ గ్రామంలోని ప్రజలందరూ ఈనాడు ఇలాంటి ఒక తీవ్రమైన అత్యవసరమైన పరిస్థితిలో ఉంచబడిన విషయమేది. జపాన్ను 7.1 తీవ్రత గల భూకంపం ఢీకొట్టినప్పుడు అది జరుగుటకు 1 గంట లేదా 2 గంటల ముందు ప్రజలు ఊహించగలిగారా? 사람들이 죽었죠. దీనికంటే ముందు 9.0 తీవ్రత గల భూకంపం కూడా జరిగింది. మరి అనేక మంది చనిపోయారు. ఎవరు దీన్ని ఊహించలేకపోయారు. ప్రపంచ గ్రామంలో ఊహించలేని పరిస్థితులు జరుగుచున్నాయి. 많이 벌어지고 있습니다. అయితే వారికి ఈ భూమిపై మారు మనసు పొందుటకు ఇతర అవకాశం ఏదైనా ఉన్నదా? 더 이상 있습니까 없습니까? వారు అలాంటి అవకాశాలు కోల్పోచున్నారు.
잃어버리시게 되는 것입니다. ఈనాడు ఈ ప్రపంచ ప్రజలందరూ ఆత్మికంగా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. 그런 상태에 있는데 ఎందుకనగా వారది గ్రహించలేదు. వారు కేవలం సుఖించెదను, తినేదను మరియు త్రాగేదను అని చెప్పిన ధనవంతుని వలె ఆలోచించుదురు. ఈ విధంగా ఈనాటి ప్రపంచ ప్రజలు ఆలోచిస్తున్నారు. 세계 사람들입니다. 그래서 కొర్నేలి మరియు కందాకే యొక్క నపుంసకుడు అలాంటి అత్యవసరమైన పరిస్థితిలో ఉంచబడ్డారని గ్రహించేలా దేవుడు వారిని అనుమతించారు. అందుకని వారు వెంటనే బాప్తిసం పొందారు, మరి శిష్యులు కూడా పొందారు. 제자들도 వారు ఎవరికైనా బాప్తిసం ఇవ్వవలసి వచ్చినప్పుడు 시를 ఆలస్యం చేయకుండా వెంటనే వారు బాప్తిసం ఇచ్చారు. 침례를 베풀어 주었던 것입니다. 이 모든 것이 అది ఎవరి చిత్తము? అదంతా దేవుని చిత్తము. రండి తొలినాటి సంఘం యొక్క విశ్వాసపు జాడలను పరిశీలిద్దాం మరియు అపోస్తుల కార్యముల గ్రంథం ద్వారా ఆ యుగములో బాప్తిసం ఎలా ఇవ్వబడినో చూద్దాం. 어떻게 또 이루어졌을까? రండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు, ప్రభువైన యేసు నామమునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి. 이 장면은 ఇది మనకు తెలిసిన దృశ్యం. పౌలు మరియు శీల యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తుండగా 그 시기하는 వారి పట్ల అసూయగా ఉన్న జన సమూహము 아무 죄도 없이 전도 వారిని సువార్తను ప్రకటిస్తున్నారన్న నేరంతో జైలులో పెట్టించారు. 했습니다. కానీ జైలులో కూడా వారు దేవుని కీర్తనలతో స్తుతిస్తూ ఆయనకు మహిమ చెల్లించారు. 찬송을 불렀습니다. కానీ అప్పుడు అకస్మాత్తుగా ఆ సమయంలో ఒక భూకంపము సంభవించాను. భూమి గొప్పగా కంపించి జైలు తలుపులు తెరుచుకొనెను. ఖైదీలందరూ తప్పించుకొని పారిపోవచ్చు అని చెరసాల నాయకుడు తలంచినందువల్ల అతడు తన కత్తి తీసి తనని తాను చంపుకొనబోయాడు. అతడు తనని తాను చంపుకొనబోవుటకు గల కారణమనగా, పురాతన రోజులలో 죄인이 ఒక ఖైదీ తప్పించుకున్నట్లయితే ఆ ఖైదీ యొక్క పాపం నిమిత్తము ఆ చెరసాల నాయకుడే మరణంతో ప్రాయశ్చిత్తం చేయవలసి ఉండెను. ఇందువల్లనే ఖైదీలందరూ పారిపోయారని అనుకుంటూ చెరసాల నాయకుడు 알고 తన కత్తిని తీసి తనని తాను చంపుకొనబోయాడు. 근데 ఏమైనా పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా చెప్పాను. 이렇게 해서 이제 చెరసాల నాయకుడిని శాంతపరిచిన తర్వాత పౌలు అతనికి క్రీస్తు గురించిన శుభవార్తను అందించాడు. 전하게 되죠. రండి 31వ వచనంతో కొనసాగిద్దాం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటి వారున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. 침례를 받은 후에 మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. 여기도 지금 2000 సంవత్సరాల క్రితం మనకిప్పుడు ఉన్నట్లుగా వారికి విద్యుత్ శక్తి సౌకర్యం లేకుండెను. 밤 시간 రాత్రి వేళలో అప్పుడు ఎంత చీకటిగా ఉండవచ్చో ఆలోచించండి. 그리고 ఆ స్థలం సంగతి ఏమిటి? ఇక్కడ నేరస్తులు ఉండే ఒక అపవిత్రమైన స్థలంలో చెరసాల నాయకుడు మరియు అతని కుటుంబం కొరకు బాప్తిసం వేడుక నిర్వహించబడెను. 아니 내일 좀 깨끗 చెరసాల నాయకుడు మరుసటి దినమున ఒక శుభ్రమైన మరియు పరిశుద్ధ స్థలములో బాప్తిసం పొందగలిగేవాడు. ఏమైనా యేసు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అని ధనవంతుని యొక్క ఉపమానమును చెప్పినందువల్ల అతడు ఉదయం వరకు వేచి ఉండలేదు. 밤을 넘기지 అతడు గ్రహింపును పొందినప్పుడు 깨달음을 얻으니까 자기 집안 모든 식솔 అతను తన కుటుంబమునంతా బాప్తిసము పొందేలా నడిపించబడెను. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనమును పెట్టి దేవునియందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను 기록하고 있습니다. అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 여기도 ఇక్కడ కూడా 그 옥사장 పౌలు మరియు చెరసాల నాయకుడు ఇంతకు ముందు ఎన్నడూ కలుసుకోలేదు. 그렇지만 ఏమైనా చెరసాల నాయకుడు మొదటిసారిగా సువార్తను విన్న తర్వాత క్రీస్తును గ్రహించినప్పుడు మొదటగా అతడు ఏమి చేసెను? అతడు వెంటనే బాప్తిసము పొందెను. రండి లిదియా సందర్భాన్ని చూద్దాం. రండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం వద్దకు మలుదాం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. 장사로서 అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదరంగు పొడిని అమ్ము తూతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచాను. 그다음 సువార్తను విన్న తర్వాత ఆమె ఏమి చేసెను? ప్రార్థన కొరకు స్థలాన్ని చూస్తుండగా నది తీరమున సమావేశమైన స్త్రీలకు పౌలు ప్రకటించినప్పుడు దేవుడు లూదియా యొక్క హృదయాన్ని తెరిచాడు. దేవుడు ఆమెకు పరిశుద్ధ ఆత్మనిచ్చారు. మరియు ఆమెతో, లూదియా, నీవు దేవుని చేత ఎంతో ఆశీర్వదింపబడ్డావు. పాపపు గొలుసును తెంచి దాని నుండి త్వరగా బయటకు రమ్ము అని చెప్పారు. దేవుడు మన రక్షణ గురించి మాత్రమే శ్రద్ధ వహించారు. ఒక వ్యవస్థ లేదా ఆరాధన వేడుక కూడా ముఖ్యమైనది. 제사 의식도 కానీ దేవుడు మన రక్షణను చాలా ముఖ్యమైనదిగా ఎంచారు. 우리 구원을
లూదియా హృదయమును తెరవబడగానే ఆమె వెంటనే ఏమి చేసెను? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, 우리에게 청하여 నిన్ను ప్రభునందు విశ్వాసము గల దానిని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఈ వ్యక్తి బాప్తిసం పొందటానికి 10 నెలలు పట్టును మరియు ఆ వ్యక్తికి 6 నెలల సమయం పట్టును అని అనుకుంటూ మన సొంత తలంపులతో ప్రజలను తీర్పు తీర్చకూడదు. శిష్యులు పరిశుద్ధాత్మతో నడిపింపబడినప్పుడెల్లా వారు వెంటనే ప్రజలకు బాప్తిసం ఇచ్చారు. వారు అలా చేశారు. తద్వారా వారి ఆత్మలు రక్షణ వద్దకు రాగలిగాను. మనం తొలినాటి సంఘపు చరిత్రలోకి చూసినప్పుడు బాప్తిసమునకు సంబంధించి శిష్యుల యొక్క అనేక మంది మాదిరిని మనం చూడవచ్చు. ప్రచారం చేస్తుండగా ప్రజలకు మనం బాప్తిసం తీసుకునేవాళ్ళని సూచించినప్పుడు అనేక మంది, ఓ నేను ముందే బాప్తిసం పొందాను అని అంటుంటారు. నేను ముందే బాప్తిసం పొందాను అని చెప్పే వారి గురించి 사람들에 대한 తొలినాటి సంఘం యొక్క బోధనలు కూడా ఉన్నాయి. 가르침이 있습니까? 없습니까? 예, 있습니다. కొందరు తాము బాల్యంలో ఉన్నప్పుడే బాప్తిసము పొందారని చెప్తుంటారు. 그러게서 어떻게 받았습니까? కొందరు క్యాథలిక్ సంఘములో బాప్తిసం పొందారని, ఇతరులు ప్రొటెస్టెంట్ సంఘాలలో బాప్తిసము పొందారని చెప్తుంటారు. 참으로 많이들 하는데요. 자, 이 అనేక మంది అలా చెప్పునని ఎరిగి దేవుడు దానికి సంబంధించిన బోధనలను పరిశుద్ధ గ్రంథములు ఈ కింది విధంగా సెలవిచ్చారు. 기록을 담아 놓으셨습니다. రండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం వద్దకు వెళ్దాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దీనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని ఎందు అనగా యేసునందు 회개 విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. 이는 곧 예수라거늘 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. వారు ముందు బాప్తిసము పొంది ఉన్నందున మరలా బాప్తిసం పొందడానికి వారు నిరాకరించారా? లేదు. వారు క్రీస్తును సరిగ్గా గ్రహించిన తర్వాత మరలా బాప్తిసము పొందారు. 이해하고 난 뒤에는 저희가 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందితిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. 자, 여기 యోహాను చేత బాప్తిసం పొందిన వారు కూడా మరలా యేసు యొక్క నామములో బాప్తిసము పొందారు. 예수 이름으로 재침례를 받는데 당연히 మనం క్రొత్త పేరులో బాప్తిసం పొందవలను కదా? నిజమే, మనం తప్పక పొందవలను. ఈ యుగంలో బాప్తిసము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు 아버지와 아들 మరి పరిశుద్ధాత్మ యొక్క నామములో జరగవలెను. 침례가 이루어져야 되겠죠. మరియు మనం ఎక్కడ బాప్తిసం పొందవలెను? 한번 침례가 돼야 됩니까? సియోనులో నిర్వహించబడే బాప్తిసం మాత్రమే మనను పాపక్షమాపణ మరియు రక్షణ వద్దకు నడిపించగలదు. ఎందుకనగా దేవుడు సియోనులో రక్షణను వాగ్దానం చేసి ఖచ్చితం చేశారు. రండి బాప్తిసంలో దేవుని యొక్క ఏ వాగ్దానం ఉన్నదో కనుక్కుందాం. 그 약속이 있는지 రండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం వద్దకు వెళ్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏమిటి? పాప క్షమాపణ నిమిత్తము 사함을 얻으라. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతురు. 그리하면 మనము పరిశుద్ధాత్మను వరము పొందుదాము. అది మాత్రమే కాదు. రండి మార్కు 16వ అధ్యాయం 15వ వచనం వద్దకు వెళ్దాం. ఆయన వారితో, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు ఏమిటి? 뭘 받는다고요? రక్షింపబడును. బాప్తిసము ద్వారా దేవుడు మనకు పాప క్షమాపణను, రక్షణను మరియు పరిశుద్ధాత్మిక వరమును వాగ్దానం చేశారు. 의미를 남겨 놓으셨습니다. 그리고 ఇంకను 하나님께서 దేవుడు మనకు బాప్తిసం వేడుకను చాలా సులభంగా చేశారు. 제정해 놓으셨습니다. ప్రతి ఒక్కరూ 하게 된다면 బాప్తిసం అన్నది శిలువపై మరణించిన క్రీస్తు అర్థాన్ని కూడా కలిగి ఉన్నది. 예수 그리스도께서 యేసుక్రీస్తు శిలువ వేయబడి 계셨다가 3 రోజుల పాటు సమాధిలో ఉండి 계시다가 మరి 3వ దినమందు పునరుత్థానమయ్యారు. 이 세 단계 ఈ 3 విషయాలు బాప్తిసములో కలిగి ఉన్నాయి. 그럼 죄인이 진리의 ఒక పాపి సత్యాన్ని విని దాన్ని గ్రహించినప్పుడు 하나님 앞에 అతడు దేవుని ఎదుట, దయచేసి నా గత పాపములన్నిటినీ క్షమించండి అని మారు మనసు పొందును. 십자가에 예수 యేసుక్రీస్తు శిలువపై మరణించినట్లుగానే 같은 어떤 죄의 몸을 మన పాపపు శరీరము కూడా శిలువ వేయబడును కదా. 되지 않습니까? 이래서 యేసు సమాధిలో పాతి పెట్టబడినట్లుగానే 하신 것처럼 మనం కూడా నీటితో ఏమి చేయవలెను? 물로서 어떻게 합니까? 지난 모든 죄를 మన గత పాపములన్నిటినీ నీటిలో పాతి పెట్టవలెను. 그리고 물에서 యేసు సమాధిలో నుండి పునరుత్థానమైనట్లుగానే మనం నీటి నుండి బయటకు వచ్చినప్పుడు మనం ఒక నూతన జీవంతో కృతగా జన్మించి మన శరీరపు పాపములన్నీ నశించిపోతాయి. 탄생한다는 బాప్తిసము ఈ అర్థాన్ని కలిగి ఉంటుంది.
그런 의미가 침례 కాబట్టి 있는 것처럼 పరలోక రాజ్యంలో నిత్య మరణానికి యోగ్యమైన పాపాలు చేసిన మన కొరకు 이 죄인들이 మన పాపముల పట్ల నిజమైన మారుమనసు పొందుటకు మరియు ఆయన యొక్క పరిశుద్ధ రక్షణలో పాల్గొనేందుకు దేవుడు మార్గాన్ని తెరిచారు. 조금 길을 열어 ఇదే బాప్తిసం యొక్క వేడుక. 예식이라고 볼 수가 있겠습니다. 그렇다면 మన పాపములు క్షమించుటకు 우리 죄를 사해 యేసుక్రీస్తు స్వయంగా అధిక శ్రమలను పొందారు. 주셨습니까? ఆయన అనేక శ్రమలను మరియు బాధను మరియు వేదనను అనుభవించారు. 하셨습니까? 여러분들 그 패션 మీరందరూ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాను చూశారా? 그 창조주 하나님 సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణుల చేత హింసింపబడి అవహేళన చేయబడ్డారు. 휙휙 ఆయన దెబ్బలు తిన్నారు. ఆయన శరీరము చీల్చబడెను. ప్రతి క్షణము ఆయనకు తీవ్రమైన వేదనతో భయంకరంగా ఉండెను. 예수님께서 이미 ఏమి జరగబోవునో మరియు ఈ విషయాలన్నిటినీ ఆయన ఎలా అనుభవించవలను యేసు ముందే చూసినందున పస్కా ఆచరించిన తర్వాత 사건들을 ఆయన తన శిష్యులతో కలిసి గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. 지키시고 ఆయన ప్రార్థించినప్పుడు 기도를 했습니다. 기도하면서 తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుము అని చెప్పాను. 감당하고 감내할 తాను సహించవలసిన శ్రమల గురించి ఆయన ఆలోచించినప్పుడు 일이 아니다는 얘기. అది నిజంగా తట్టుకునేని విషయమై ఉండేను. 예수님께서 యేసు ఈ భూమిపైకి సర్వ మానవాళిని కాపాడుటకే వచ్చినప్పటికీ 자체가 ఆయన అలాంటి పదాలతో ప్రార్థించారు. ఆయన యొక్క వేదన ఎంత భయంకరంగా ఉండునో ఇది సూచిస్తుంది. 할 수만 있다면 సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుము. 그렇지만 그 뒷말 యేసు అలా ప్రార్థించిన తర్వాత మన హృదయాలను బ్రద్దలగొట్టే ఏదో విషయం చెప్పాను. 그러나라는 말씀을 తర్వాత ఆయన ఇలా చెప్పాను, అయినను 그러나 내 뜻대로 마시고 అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. 이것이 이제 이 యేసు యొక్క గొప్ప వేదన మరియు శ్రమ బాప్తిసము వేడుకలో కలిగి ఉన్నది. యేసు గొప్ప వేదనలో నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. 골고다 ఇలా ప్రార్థించిన తర్వాత ఆయన ప్రతి విధమైన దూషణలను, హేళనలను, వెక్కిరింతలను పొందుకున్నారు. మరియు చివరకు శిలువపై తన రక్తాన్ని చిందించి మరణించారు. 씌우고 ప్రజలు ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని ఉంచారు. త్రాగటానికి చేదు ద్రాక్షరసాన్ని ఇచ్చారు. 마시우게 하고 వారు ఆయనను కొరడా దెబ్బలు కొట్టారు. మరి ఈటతో ఆయన ప్రక్కన పొడిచారు. ఈ శ్రమల ద్వారా క్రీస్తు పాప క్షమాపణ మార్గంను స్థాపించారు. దేవుడు అలాంటి తీవ్రమైన బాధను మరియు శ్రమను అనుభవించారు. 상황을 통해서 ఆయన శ్రమల ద్వారా 죄사함 దేవుడు మనకు సులభంగా పాప క్షమాపణను పొందేలా అనుమతించారు. 죄사함 받을 수 있도록 해놓으셨어요. 그건 다시 రండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బాగా కష్టపడి పని చేసిన ఒక తండ్రి ఉండెను. అతడు ఒక రోజులో 8, 9 లేక 10 గంటలు మరియు అదనంగా కూడా పనిచేసేవాడు. 8시간, 9시간, 10시간 더 잔업까지 해가면서 అతడు తన భార్య కొరకు మరియు పిల్లల కొరకు మరియు పిల్లలను మంచి పాఠశాలలలో చేర్పించేందుకు 하기 위해서 ఎముకలు అరిగేలా బాగా పనిచేసేవాడు. మరి ఇంటి వద్ద 그 집에 అనారోగ్యంగా ఉన్న ఒక కుమారుని కలిగి ఉండెను. అతడి కుమారుడిని బాగు చేయుటకు అతడు మందుల ఖర్చులు కూడా సంపాదించాల్సి ఉండెను. కాబట్టి 그 వైద్య చికిత్స ఖర్చులను సిద్ధపరిచేందుకు ఇతరులు కూడా చేయగోరని పనిని అతడు పగలు రాత్రి పనిచేశారు. 되니까 치료비가 많이 들어가니까 తీవ్రమైన కష్టాలు అనుభవించిన తర్వాత 피눈물 나는 అతడు కొన్ని మందులు కొనగలిగాడు. 봉지 사왔습니다. అతని కుమారుడు దాన్ని తీసుకున్నట్లయితే తన అనారోగ్యం నుండి అతడు కోలుకుంటాడు. తండ్రి ఆ మందులను సిద్ధపరచగలిగే వరకు ఆ విధానం ఎలా ఉండెను? 어떻습니까? అది చాలా వేదనకరమైన కాలం. 새벽 అతడు తెల్లవారిని మేలుకొని మధ్యరాత్రి పూర్తిగా అలసిపోయే ఇంటికి తిరిగి రావాల్సి ఉండెను. అతడు అలసిపోయినను తన కుమారుని అతడు అనారోగ్యంగానే వదలలేడు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను రక్షించాలని కోరుకుంటారు. వేదనకరమైన కష్టంతో తండ్రి డబ్బు సంపాదించాడు మరియు మందులను అతి కష్టంగా కొనగలిగాడు. 자식의 그 약을 어렵게 구했는데 అతని కుమారుని సంగతి ఏమిటి? 그 약만 ఆ కుమారుడు చేయగలిగినదంతా ఆ మందులను తీసుకొనటమే. మరియు తన అనారోగ్యం గుండి అతడు కోలుకుంటాడు. 예방이 됩니다. 우리 하나님 బాప్తిసమును స్థాపించుటకై 침례라는 이 제 దేవుడు శిలువ మరణాన్ని అనుభవించారు. 십자가에 సమాధిలో పాతి పెట్టబడ్డారు. మరి 3వ దినమందు పునరుత్థానమయ్యారు. 그리고 또 사흘 만에 ఆయన వీటన్నిటిని అనుభవించవలసి ఉండెను. 하셨지만 కానీ మన సంగతి ఏమిటి? 우리는 십자가 దేవుడు మనలను శిలువపై శ్రమలను, బాధలను అనుభవించేలా భారం మోపారా? లేదు. 하라고요. ఆయన మనల్ని ఏమీ చేయమని అడిగారు? ఆయన మనలను బాప్తిసం పొంది రొట్టె మరియు ద్రాక్షరసంలో పాలు పొందమని మాత్రమే చెప్పారు. దేవుడి అన్ని శ్రమలను తీసుకుని మనలను బాప్తిసం పొంది రొట్టెను తిని ద్రాక్షరసము త్రాగి జీవించమని చెప్పారు.
떡 먹고 포도주 먹고 너 살거라. 이 మందుల కొరకు డబ్బును సంపాదించుటకై 밤낮 ఆ తండ్రి అన్ని విధాల మాటలను వింటూ పగలు రాత్రి పనిచేసెను. 직장 생활해가면서 가져온 것이지만 ఆ కుమారుడు చేయవలసిన ఒకే కార్యమనగా ఆ మందులను తీసుకోవటం. 물만 한번 꼴딱 삼키면 మరి అతడు మరణం భయం నుండి విడుదల పొందును. 해방이 된단다. మన కొరకు చాలా సులభంగా చేయబడిన ఈ మార్గం ఏమిటి? అది బాప్తిసము. బాప్తిసములో దేవుని యొక్క అదృశ్యమైన గొప్ప ప్రేమ కలిగి ఉన్నదని నిజాన్ని 사랑이 మనం గ్రహించవలెను. 우리가 이해를 해야 되겠습니다. దేవుడే పెద్ద భారాన్ని మోయును మరియు మనం సులభంగా మనను వెంబడించేలా చేయను. 제도를 만들어 두셨다는 것. ఇదే బాప్తిసము. కాబట్టి ఆ పరిశుద్ధ వేడుకను మనం ఎలా చేయవలెను? 우리가 어떻게 대해야 되겠습니까? మనం అది త్వరగా చేయవలెను. వారు బాప్తిసము పొందకున్నా వారి ఇష్టానుసారంగా స్వతంత్రంగా ఉండవచ్చు. ఏమైనా మనం వారికి బాప్తిస్మములో దాగి ఉన్న దేవుని ప్రేమను వివరించి తెలియజేయవలెను. 알려주셔야 되겠습니다. రండి, మన పరలోక తల్లిదండ్రుల యొక్క కృపను ఎన్నటికీ మరవకుండా 마시고 ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో విశ్వాస మార్గము నడుద్దాం. 믿음의 길을 다 걸어가 주시기를 ఈ ఉపదేశం ద్వారా మీరు అధిక కృపను పొంది ఉన్నారని ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదములు.